గుడివాడ సిటీ కేబుల్ న్యూస్ కి స్వాగతం. బులెటిన్ లో ముందుగా ముఖ్యాంశాలు. గుడివాడ రూరల్ నందివాడ మండలంలో విలేజ్ హెల్త్ క్లినిక్ల నిర్మాణానికి శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే వెనిగండ్ల రాము. గ్రామీణ ప్రాంతంలో వైద్య సేవలను మరింత చేరువ చేసేందుకు కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందన్న ఎమ్మెల్యే. గుడివాడ పట్టణంలోని విద్యా సంస్థల్లో అత్యంత వైభవంగా జరుగుతున్న సంక్రాంతి సంబరాలు. సంక్రాంతి సోమును ఉట్టిపడేలా వేడుకల్లో సందడి చేసిన విద్యార్థులు. గుడివాడలో ఈ నెల 19 నుంచి జాతీయ బాలికల కబడ్డీ పోటీలు ప్రారంభం. పోటీల లోగో ప్రచార పోస్టులు ఆవిష్కరించిన ఎమ్మెల్యే రాము. గుడివాడ ప్రజలందరూ జాతీయ స్థాయి పోటీల్లో విజయవంతం చేయాలన్న ఎమ్మెల్యే రాము. గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు వైద్య సేవలు మరింత చేరువ చేసేందుకు నియోజకవర్గ వ్యాప్తంగా విలేజ్ హెల్త్ క్లినిక్లు నిర్మిస్తున్నట్లు గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము తెలిపారు. ఒక నందివాడ మండలం పరిధిలోనే 1.80 కోట్ల నిధులతో 5 క్లినిక్లను ఏర్పాటు చేస్తున్నట్లు ఎమ్మెల్యే చెప్పారు. నందివాడ మండలం జొన్నపాడు గ్రామంలో 36 లక్షల నిధులతో నూతనంగా నిర్మించనున్న విలేజ్ హెల్త్ క్లినిక్ భవన నిర్మాణ పనులకు కూటమి నాయకులతో కలిసి ఎమ్మెల్యే వెనిగండ్ల రాము భూమి పూజ నిర్వహించారు. శనివారం శంకుస్థాపన చేశారు. అనంతరం ఎమ్మెల్యే వెనిగండ్ల రాము మాట్లాడుతూ మండలంలో ప్రజలకు అవసరమైన ప్రాంతాల్లో 5 హెల్త్ క్లినిక్లను ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఇప్పటికే 3 క్లినిక్ల నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయని, త్వరలో మిగిలిన 2 క్లినిక్ల నిర్మాణ పనులను ప్రారంభిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్డబ్ల్యూసీ చైర్మన్ రావి వెంకటేశ్వరరావు, జనసేన ఇన్ఛార్జి బూరుగడ్డ మార్కెట్ యార్డ్ చైర్మన్ చాట్రగడ్డ రవికుమార్, మండల టీడీపీ అధ్యక్షుడు దానేటి సన్యాసిరావు, పలు ప్రభుత్వ శాఖల అధికారులు, కూటమి నాయకులు, గ్రామస్తులు పాల్గొన్నారు. గుడివాడ పట్నం జగన్నాథపురంలో వెంచేసి ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవస్థానంలో ప్రతి శనివారం నిర్వహించే అన్న సమారాధన కార్యక్రమానికి భక్తులు వెంకట సుబ్రహ్మణ్య వరప్రసాద్ పద్మజ దంపతులు 50,000 నగదు కానుకగా సమర్పించారు. ఇక దేవస్థానానికి సమర్పించిన నగదును ఈవో కందుల గోపాలరావు మరియు ఉత్సవ కమిటీ చైర్మన్ లింగం చిట్టుబాబుకు అందజేశారు. భక్తులు సమర్పించిన నగదును శాశ్వత అన్న సమారాధనకు వినియోగిస్తామని ఈవో గోపాలరావు తెలిపారు. ఈ కార్యక్రమంలో ధర్మకర్తల కమిటీ సభ్యులు, భక్తులు పాల్గొన్నారు. तस्मै ब्रह्मगेदम्मागनमदने वेदां ब्रह्मणो वेदामृतेन तस्मै
తల్లిగారు చల్లగొండ వెంకట విమలాదేవి గారి తరఫున స్వామివారికి అన్నదానానికి 50,000 సమర్పించడం. పర్జన్యాద్ అన్న సంభవ అని శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీతలో చెప్పారు. అంటే అన్నదానము అన్నిటికన్నా మహాదానం అట. అటువంటి అన్నదానానికి 50,000 రూపాయలు విరాళంగా ఇవ్వడం అనేటటువంటిది వారి పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాను. స్వామివారి దయ వల్ల వాళ్ళకి అటువంటి ఆలోచనలు కలిగించారు. రాణి గారును ప్రసాద్ గారు ఇద్దరు కూడా మాకు మంచి మిత్రులు కాదు, బంధువులే. మా దగ్గరగా బాగా ఇద్దరు భక్తి అనేటటువంటి సంబంధం కలిగినటువంటి వాళ్ళం ఇద్దరం కూడాను. ప్రతిరోజు మాకు యోగా కార్యక్రమాల్లో వీళ్ళిద్దరు కూడా విపరీతమైనటువంటి సహకారం అందిస్తున్నారు. అలాగే ఇక్కడ ఈ వెంకటేశ్వర స్వామి గుడిలో అన్నదానానికి 50,000ని విరాళంగా ఇవ్వడం అనేటటువంటిది ప్రశంసించదగినటువంటి విషయం. దానికి వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. జగన్నాథపురంలో వేంచేసి ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానంలో ధనుర్మాసోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. దానికి భక్తులంతా విరివిగా పాల్గొని కార్యక్రమాలను జయప్రదం చేస్తున్నారు. అలాగే ప్రతి మంగళవారం అష్టాదళ పాద పద్మార్చన జరుగుతుంది. దాన్ని 7 వారాలు చేస్తే ఎంతో వాళ్ళ కుటుంబం అనుకున్నవన్నీ జరుగుతాయి. కానీ భక్తులందరూ ఆ కార్యక్రమంలో పాల్గొనండి. అలాగే ఒక తలంపు అయితే నాకుంది. స్వామివారి జన్మ నక్షత్రం రోజున కళ్యాణం చేసి ఆ రోజు కూడా కార్యక్రమం నిర్వర్తించాలనేది నా తలంపు. దానికి భక్తులు సహకారంతో ఆ ఏర్పాట్లు పూర్తి చేసుకుని త్వరలో అది కూడా మొదలు పెడతామని భక్తులందరికీ తెలియజేస్తున్నాను. మా అన్న వితరణ కార్యక్రమానికి 50,000 డొనేషన్గా ఇచ్చిన శ్రీ వెంకట సుబ్రహ్మణ్య వరప్రసాద్ దంపతులకి వారి కుటుంబ సభ్యులందరికీ స్వామివారి కరుణా కటాక్షాలతో సుఖంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన గుడివాడ పట్టణం జగన్నాథపురం గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ భూనీల సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవస్థానంలో మరి స్వామివారికి తలనీలాలు సమర్పించే భక్తులకు 14/8/1993 సంవత్సరం నుండి మరి ప్రతి శనివారం ప్రారంభించి అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమాలను అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా దాతల యొక్క సహాయ సహకారాలతో మరి ఏర్పాటు చేయడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమానికి మరి ఇచ్చేసి మరి స్వామివారి యొక్క తీర్థ ప్రసాదాలు స్వీకరించడం జరుగుతుంది. ఈ సందర్భంలో ఈరోజు చల్లగొండ విమలాదేవి గారి కుమారులైన శ్రీ వెంకట సుబ్రహ్మణ్య వరప్రసాద్ గారు మరి వారి సతీమణైన పద్మజారాణి గారు మరి 50,000 రూపాయలు ఈ కార్యక్రమానికి సమర్పించి ఉన్నారు. వారిని వారి కుటుంబాన్ని శ్రీ స్వామివారి చల్లగా కాపాడాలని కోరుకుంటూ, అలాగే ఈ నిత్యాన్నదాన కార్యక్రమంలో ప్రతి శనివారం జరిగే కార్యక్రమంలో భక్తులు విరివిగా పాల్గొనాలని కోరుకుంటూ, అలాగే మరి స్వామివారి దేవస్థానం స్వామివారు చెప్పినట్టు ధనుర్మాస కార్యక్రమాలలో రేపు ముఖ్య ఘట్టం కాబట్టి ఈ కార్యక్రమానికి, అలాగే స్వామివారి కళ్యాణం అమ్మవారి కళ్యాణానికి కూడా మరి రేపు 13వ తారీఖు జరుగుతుంది. కావున ఈ కార్యక్రమాలకు కూడా భక్తులు విరివిగా పాల్గొని మరి అమ్మవారి కృపకు పాత్ర కావాలని చెప్పేసి కోరుకుంటున్నాం. జై శ్రీమన్నారాయణ. మనం కిందటి సంవత్సరం 16వ తారీఖు నుంచి ధనుర్మాస మహోత్సవాలు అంగరంగ వైభవపేతంగా జరుపుకుంటూ రేపటి రోజున 27వ పాసురంలోకి వచ్చాం. స్వామి ప్రసాదాన్ని వండి స్వామి మోచేతి నుండి ప్రసాదాన్ని తీసుకోవాలని రేపు కోడారు ఉత్సవం 108 గంగాలాలతో ప్రసాదం తయారు చేసి అందరికి కూడా విశేషమైన కార్యక్రమం రేపు కోడారు ఉత్సవం జరుగుతుంది. కావున భక్తులందరూ కూడా విచ్చేయవలసిందిగా కోరుతున్నాం. అదేవిధంగా 12వ తారీఖున అమ్మవారికి పసుపు కొట్టడం కార్యక్రమం కూడా మన గోదా గోష్ఠి భక్తులు ఇక్కడ కైంకర్యాన్ని ఏర్పాటు చేశారు. అప్పుడు అమ్మకు కూడా తిరుమంజనం అంటే అభిషేక కార్యక్రమాలు, సారి ఇటువంటి కార్యక్రమాలన్నీ కూడా 12వ తారీఖు సోమవారం జరుగుతాయి. అదేవిధంగా 13వ తారీఖున గోదా శ్రీనివాసుల కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవపేతంగా జరుగుతుంది. ఈ సంవత్సరం చలసాని సౌర్రాజ్ పెరుమాళ్ పద్మజ దంపతులతో ఆ కైంకర్యాన్ని కూడా జరుపుకుంటారు. కావున భక్తులందరూ కూడా విచ్చేసి
ఆ కైంకర్యానికి పాత్రలు కాగోరుతున్నాం. జై శ్రీమన్నారాయణ. గుడివాడ పట్టణంలోని ఎన్టీఆర్ స్టేడియంలో అండర్-14 జాతీయ స్థాయి కబడ్డీ పోటీలు నిర్వహిస్తున్నట్లు ఎమ్మెల్యే వెనిగండ్ల రాము తెలిపారు. ఎన్టీఆర్ ఆశయాలకు అనుగుణంగా ముందుకు సాగుతూ గ్రామీణ క్రీడలను ప్రోత్సహిస్తున్నామన్నారు. గుడివాడ ఎన్టీఆర్ స్టేడియం ప్రాంగణంలో ఈ నెల 19వ తేదీ నుండి 23వ తేదీ వరకు జరగనున్న 69వ జాతీయ స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ అండర్-14 బాలికల కబడ్డీ పోటీల్లో లోగో, ఆహ్వాన పత్రికలు మరియు ప్రచార పోస్టర్లను స్టేడియం కమిటీ కార్యాలయంలో శుక్రవారం ఎమ్మెల్యే రాము ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఏపీ స్టేట్ వేర్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ రావి వెంకటేశ్వరరావు, ఆర్డీఓ బాలసుబ్రహ్మణ్యం, గుడివాడ మున్సిపల్ కమిషనర్ మనోహర్, జనసేన ఇన్ఛార్జ్ బురుగడ్డ శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు. చేతులు పెట్టద్దానా కబడ్డీ ఆడుకున్నాం. సిక్స్టీ-9th నేషనల్ స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ అండర్-14 గర్ల్స్ కబడ్డీ ఛాంపియన్షిప్ లోగో పోస్టరు అండ్ ఇన్విటేషన్ ఇవాళ ఆవిష్కరించాం. ఇది వచ్చేసి పోస్టర్ అండ్ ఆల్సో లోగో కూడా ఇవాళ ఆవిష్కరించడం జరిగింది. గుడివాడలో చాలా రోజుల తర్వాత నేషనల్ ఛాంపియన్షిప్స్ పెడుతున్నాం. దీనికి ఎంతోమంది స్పాన్సర్స్ కూడా ముందుకు వస్తూ ఉన్నారు. దీంట్లోకి మనకి గవర్నమెంట్స్ ఇచ్చిన ఫండ్స్ తోటి చాలా కష్టమవుతుంది కాబట్టి ఇక్కడ గుడివాడలో ఎన్టీఆర్ స్టేడియంలో ఏదైతే ఎన్టీ రామారావు గారు గ్రామీణ క్రీడల కోసం ఇక్కడ ఈ స్టేడియం కట్టారో దాన్ని ముందుకు తీసుకెళ్తూ ఈ స్టేడియంని యూటిలైజ్ చేసుకుంటూ స్టేడియం కమిటీ వారు కూడా చాలా హెల్ప్ చేస్తూ ఉన్నారు. దీంట్లో ప్రతి ఒక్క దానిలోనూ ముందుకొచ్చి చాలా స్ట్రాంగ్గా చేసుకుంటూ ఉన్నాం. ఈ ఛాంపియన్షిప్స్ రాక వచ్చినాయి. గుడివాడ ప్రజలందరికీ విజ్ఞప్తి, మనం గట్టిగా ఫార్వర్డ్ చేసుకోవాలి, మొత్తాన్ని ఆదరించాలి. పిల్లలు కూడా నేను అన్ని స్కూల్స్ కూడా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను, క్రీడలకు కూడా ఇంపార్టెన్స్ ఇవ్వాలి. అదిగాక నేషనల్ స్కూల్స్ పైగా స్కూల్ గేమ్సే కాబట్టి వీళ్ళందరూ కూడా పిల్లలను కూడా పంపించేసి దీంట్లో విజయవంతం చేయాల్సిందిగా కోరుతా ఉన్నాను. గుడివాడ ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి, తప్పకుండా మంచి గేమ్స్ అయితే మనం చూస్తాం. తప్పకుండా ప్రతి ఒక్కరు వచ్చి ఈ క్రీడల్లో పాల్గొనాల్సిందిగా కోరుతాను.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ 4వ తరగతి ఉద్యోగుల సంఘం ఎన్నికలు గుడివాడ 4వ తరగతి ఉద్యోగుల సంఘం కార్యాలయంలో శనివారం నిర్వహించారు. ఎన్నికలకు 7 నామినేషన్లే దాఖలు కావడంతో కాటూరి శ్రీనివాసరావు ప్యానెల్ ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు ఎన్నికల అధికారి ప్రసాద్ తెలియజేశారు. ఈ కార్యక్రమంలో నూతన అధ్యక్ష కార్యదర్శులు కాటూరి శ్రీనివాసరావు, దేశభతుల కుమార్, కోశశాఖ అధికారి ఆకుల అంజయ్య, ఉపాధ్యక్షులు సాంబశివరావు, శ్రీనివాస్, జాయింట్ సెక్రటరీ దుర్గా, జయశంకర్, గౌరవ అధ్యక్షుడు పప్పాల సుబ్బారావు మరియు ప్యానెల్ సభ్యులు పాల్గొన్నారు. ఎం సాంబశివరావు గారు ఉపాధ్యక్షులు 1, డి శ్రీనివాసరావు గారు సైడ్ నుంచి కుమార్ గారు అంజయ్ గారికి అందరూ ఇటు చూడండి. అందరికీ నమస్కారం అండి. ఈరోజు గుడివాడ కృష్ణా జిల్లా క్లాస్ ఫర్ ఆంధ్రప్రదేశ్ 4వ తరగతి ఉద్యోగుల సంఘానికి గుడివాడ తాలూకా యూనిట్ అధ్యక్షులుగా కె శ్రీనివాసరావు గారిని ఎన్నుకున్నారు. అలాగే ఉపాధ్యక్షులుగా ఎం సాంబశివరావు గారిని, బి శ్రీనివాసరావు గారిని, కోశాధికారిగా అంజయ్ గారిని, సెక్రటరీగా డి కుమార్ గారిని, సెక్రటరీ 1గా దుర్గా గారిని ఎన్నుకోవడం జరిగిందండి. మమ్మల్ని అందరినీ జయశంకర్ గారు సెక్రటరీ 2గా మమ్మల్ని అందరికీ ఎన్నుకున్నందుకు సభ్యులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే మమ్మల్ని ఎన్నుకున్నందుకు మీకు ఏ సమస్య వచ్చినా సరే మేము ముందుండి నడిపిస్తామని చెప్పేసి మీ అందరికీ వాగ్దానం చేస్తున్నాం. 4వ తరగతి ఉద్యోగుల సంఘం జిందాబాద్. డియర్ కామ్రేడ్స్, ఈ రోజున గుడివాడ తాలూకా అధ్యక్ష పదవికి ప్రతిమా కార్యదర్శులకి వాటికి ఎలక్షన్ జరిగింది. 7 నామినేషన్లే వచ్చినాయి కాబట్టి యునానిమస్గా ఎన్నుకోవటం జరిగింది. అధ్యక్షులుగా కె శ్రీనివాసరావు గారిని, తర్వాత ఉపాధ్యక్షులుగా ఎం సాంబశివరావు గారిని, తర్వాత బి శ్రీనివాసరావు గారు ఉపాధ్యక్షులు 2గా, తర్వాత దేశభక్తుల కుమార్ గారు కార్యదర్శిగా, టి దుర్గా గారు జాయింట్ సెక్రటరీ 1గా, కె జయశంకర్ గారు జాయింట్ సెక్రటరీ 2గా, ఏ అంజయ్య కోశాధికారిగా, తర్వాత రిటైర్డ్ ఎంప్లాయ్ పుప్పాల సుబ్బారావు గారిని గౌరవ అధ్యక్షునిగా నియమించడం జరిగింది. ప్రభుత్వ 4వ తరగతి ఉద్యోగుల క్లాస్ 4 యూనియన్ గుడివాడ తాలూకా యూనిట్కి ఎలక్షన్ జరపడానికి వచ్చిన ప్రసాద్ గారికి, మన వేదికను అలంకరించిన మిగిలిన ఉమామహేశ్వరరావు గారికి, కార్యవర్గ సభ్యులకి, మిగిలిన వచ్చిన క్లాస్ 4 యూనియన్ సభ్యులందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇవాళ ఎలక్షన్ జరపడానికి ఎలక్ట్ అయిన కాటూరి శ్రీనివాసరావు గారు అధ్యక్షులు, ఎస్ సాంబశివరావు గారు ఉపాధ్యక్షులు 1కి, బి శ్రీనివాసరావు గారు ఉపాధ్యక్షులు 2, దేవభక్తుల కుమార్ గారు కార్యదర్శి, టి దుర్గా గారు జాయింట్ సెక్రటరీ 1, కె జయశంకర్ గారు జాయింట్ సెక్రటరీ 2, కె అంజయ్య కోశాధికారి గారికి అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ పప్పుల సుబ్బారావు గారు రిటైర్డ్ ఉద్యోగ గౌరవ అధ్యక్షులు గారికి, మిగిలిన కార్యవర్గ సభ్యులకి అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ కార్యవర్గం ఏకగ్రీవంగా ఎన్నిక జరిగినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటూ 7 నామినేషన్స్ వచ్చినాయి. యునానిమస్గా డిక్లేర్ చేయడం జరిగినది. గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు వైద్య సేవలు మరింత చేరువ చేసేందుకు నియోజకవర్గ వ్యాప్తంగా విలేజ్ హెల్త్ క్లినిక్లు నిర్మిస్తున్నట్లు ఏపీ స్టేట్ వేర్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ రావి వెంకటేశ్వరరావు అన్నారు. గుడివాడ రూరల్ మండలం వలివర్తిపాడు గ్రామంలో 36 లక్షల నిధులతో నూతనంగా నిర్మించనున్న విలేజ్ హెల్త్ క్లినిక్ భవన నిర్మాణ పనులకు కూటమి నాయకులతో కలిసి ఎస్డబ్ల్యూసీ చైర్మన్ రావి భూమి పూజ నిర్వహించారు. అదేవిధంగా శంకుస్థాపన చేశారు. గ్రామాల సమగ్ర అభ్యున్నతే లక్ష్యంగా సీఎం చంద్రబాబు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని రావి వెంకటేశ్వరరావు అన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన ఇన్ఛార్జి బూరిగడ్డ శ్రీకాంత్, మండల టీడీపీ అధ్యక్షుడు వాసి మురళి, ఎంపీడీఓ విష్ణు ప్రసాద్, టీడీపీ నాయకులు పాల్గొన్నారు.
ఇలాగే అడ్డంగా పెట్టండి సార్, ఇలా అడ్డంగా పెట్టండి. అంతే. నారాయణం మహాజ్ఞేయం విశ్వాత్మానం. ఓం ధ్యాయామి ధ్యానం సమర్పయామి. ఓం ఆవాహయామి ఆసనం సమర్పయామి. నిర్మాణ భవన నారాయణం దేవమక్షరం పరమం పదో విశ్వతః పరమా నిత్యం విశ్వం నారాయణగుం హరిం విశ్వమేవేదం పురుషస్తద్విశ్వముపజీవతి పతిం విశ్వస్యాత్ వదంతే దానో మంత్రేషముద్గంధహానధేనుర్వాకస్మామపదేతు అయం ముహూర్తకాలే సూర్యాదీనాం నవానాం గ్రహాణామత్యంతాను సహస్రశీర్షం దేవం విశ్వాక్షం విశ్వశంభవో విశ్వన్నారాయణం దేవమక్షరం పరమం పదో విశ్వతః పరమా నిత్యం విశ్వన్నారాయణం హరిం విశ్వమేవేదం పురుషస్తద్విశ్వముపజీవతి పదిం విశ్వస్యాత్మేశ్వరం శివమచ్యుతో నారాయణం మహాజ్ఞేయం విశ్వాత్మానం పరాయణో నారాయణ పరో జ్యోతి. హరి ఓం యస్తే మన్యో విధద్భజదా జగదః భోజః పుష్యతి విశ్వమానుషకో సాహ్యామతాసమార్యం త్వయా యుజా సహస్కృతేన సహస్రత మన్యురింద్రో మన్యురే వాసదేవో మన్యుర్హోతావృణో జాతవేదాః మన్యం విషయేలతే మానుషీర్యాః పాహినో మన్యో తపసా సజోషాః అధీః మన్యో తపసస్తవీయాం తపసా విజహి శత్రువులు అవిద్వా మేధావృత్రాణి అవిప్రేహి దక్షిణతో భవా మేధావృత్రాణి జంఘనామభూరి. అవిప్రేహి దక్షిణతో భవా మేధావృత్రాణి జంఘనామభూరి దుహోమి తే ధరుణం మద్వో అక్రమోహౌపాంశ ప్రథమాపి భావ అయం ముహూర్త సుముహూర్తోస్తు సుముహూర్తే సావధాన స్వలగ్నే సావధాన. యమంగళం వేద వేద పుణ్యశ్లోకాయ మంగళం కృతవర్తి సహస్రైశ్చ కర్పూరసకలైస్తదా నీరాజనం మయా దేవా గృహాన్ వరదో భవ సామ్రాజ్యం భోజ్యం వైరాజ్యం మహారాజ్యాధిపత్యం ఆనంద దివ్య కర్పూర సుందర మంగళ దివ్య నీరాజనం సమర్పయామి. అస్య యజమాన్యాః మనోవాంఛితా ఫలసిద్ధిరస్తు అఖండ లక్ష్మీ కటాక్షి ఫలసిద్ధిరస్తు సర్వదేవతానుగ్రహ ప్రసాద ఫలసిద్ధిరస్తు సర్వత్రా విజయోస్తు. సుఖే భవ సుఖే భవ సుఖే భవ సుఖే భవ. ప్రభుత్వం ప్రవేశపెట్టిన 4 లేబర్ కోడ్లపై ఆదాయ పన్ను శాఖ అసిస్టెంట్ కమిషనర్ దుర్గా ప్రసాద్ ఆధ్వర్యంలో గుడివాడ రైస్ మిల్లర్ అసోసియేషన్ హాల్లో జనవరి 12వ తేదీ నిర్వహించే సదస్సులో ప్రతి ఒక్కరూ పాల్గొనాలని ప్రముఖ ఆడిటర్ ఎంఆర్ ప్రసాద్ సూచించారు. గుడివాడ ఎంఆర్ అసోసియేషన్ కార్యాలయంలో ఆడిటర్ ఎంఆర్ ప్రసాద్ మీడియాతో మాట్లాడుతూ చట్టాలపై అవగాహన కల్పిస్తూ నిర్వహించే సదస్సులో వ్యాపారులు, ప్రొఫెషనల్స్ మరియు ఉద్యోగులు పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. గుడివాడ సిటీ కేబుల్ ప్రేక్షకులకు నా ఇష్టదైవం వెంకటేశ్వర స్వామి, రాఘవేంద్ర స్వామి ఆశీస్సులు ఉండాలని సిఏ రాఘవేంద్ర ప్రసాద్ కోరుకుంటూ నూతన సంవత్సర శుభాకాంక్షలు, ముందస్తుగా సంక్రాంతి శుభాకాంక్షలు మీకు తెలియజేసుకుంటున్నాను. ఇప్పుడు మనం గతంలో ఒకసారి సిటీ కేబుల్ ద్వారా మీకు నేను తెలియజేసిన విషయం 2025 నవంబర్ నెల 20వ తారీఖు రోజు కేంద్ర ప్రభుత్వం 4 లేబర్ కోడ్స్ గజెట్ నోటిఫై చేశారు అమల్లోకి వచ్చేట్టుగా. అవి మీ మెమరీ మళ్ళీ రిఫ్రెష్ చేయడానికి కోడ్ ఆన్ సోషల్ సెక్యూరిటీ 2020, కోడ్ ఆన్ వేజెస్ 2019 చట్టం, ఇండస్ట్రియల్ రిలేషన్స్ కోడ్ 2020, ఆక్యుపేషనల్ సేఫ్టీ, హెల్త్ అండ్ వర్కింగ్ కండిషన్స్ కోడ్ 2020. అప్పటి నుంచి మనకి ఎవరు చదివారో నాకు తెలియదు. మళ్ళీ ఇదే చట్టాలకి అనుబంధంగా నిబంధనలు, రూల్స్ కేంద్ర ప్రభుత్వం రూపొందించి డిసెంబర్ 2025లో జారీ చేశారు. ఈ డ్రాఫ్ట్ రూల్స్, ఈ 4 చట్టాలకి 4 సెట్స్ ఆఫ్ రూల్స్ వచ్చినాయి. దీని మీద అటు యజమానులకు కానీ ఇటు ఉద్యోగస్తులకు కానీ ఏదైనా సందేహాలున్నా, ఇబ్బందులు ఉన్నాయనుకున్నా, లేదు మరేదైనా కావాలనుకున్నా
ప్రభుత్వాన్ని కోరాలంటే పార్లమెంట్కి వెళ్ళవస్తారు. రూల్ మేకింగ్ పవర్స్ రెస్పెక్టివ్ అడ్మినిస్ట్రేటివ్ మినిస్ట్రీస్లో ఉంటాయి. కేంద్రంలో కార్మిక శాఖ, అట్లాగే రాష్ట్రాల్లో. అయితే సంవత్సరంలో ఒకసారి ఆ రూల్స్ అన్ని తీసుకెళ్ళి పార్లమెంట్ కూడా సమర్పించాలి. సో దీనికి జనవరి 17 చివరి తేదీగా నిర్ణయించారు. అంటే మనకి 2-3 వారాలు టైం ఇచ్చారు. జనవరి 17 అంటే శనివారం వచ్చింది, 3వ శనివారం. ఇవాళ నేను మీకు మాట్లాడేది 9వ తారీఖు, అంటే 7-8 రోజుల ముందు చెప్తున్నాను. సరే, మనం తెలియపరచాలంటే మనకు దాంట్లో ఏముందో ఎవరైనా తెలియపరచాలి కదా బాబు అనే దానికి స్థానిక అసిస్టెంట్ లేబర్ కమిషనర్ దుర్గాప్రసాద్ గారు, నేను, అటు గుడివాడ ఛాంబర్ ఆఫ్ కామర్స్ వైస్ ప్రెసిడెంట్ బొర్రా కృష్ణమోహన్ గారు, ఇటు ఉద్యోగస్తుల తరఫున సిఐటి యూనియన్ ఆర్సిపి రెడ్డి గారు, సిపిఎం పార్టీ మనకి అందరికీ సుపరిచితులు, కలిసి వెళ్ళాం. ఆయన చాలా బాగా రిసీవ్ చేసుకుని సంతోషించారు. ఇటు యూనియన్ ఉద్యోగస్తులది, అటు యజమానులని ఇద్దరిని కలిపి నేను ప్రొఫెషనల్గా వెళ్ళేప్పటికి. సరే, మేము కోరిన దాని మీద అది చెప్పడానికి మాకు కూడా ఒక 1 డే ట్రైనింగ్ జరిగిందండి. మీరు జనవరి 12 నేను మీకు మాట్లాడగలుగుతానన్నారు. దానికి వెంటనే ఛాంబర్ వైస్ ప్రెసిడెంటు వారి గుడివాడ డివిజన్ రైస్ మిల్లర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గారిని అడిగితే ప్రసాద్ గారు వారు అక్కడ నిర్వహించుకోవడానికి అనుమతి ఇచ్చారు. ఇది ఆర్డీఓ గారు లేకపోతే సబ్ రిజిస్ట్రార్ గారు ఆఫీస్ ఎదురుగుండా కింద ఇన్సూరెన్స్ కంపెనీ, పైన రైస్ మిల్లర్స్ అసోసియేషన్ హాల్ ఉంది, అక్కడ 12వ తారీఖు. ఆ దుర్గాప్రసాద్ గారు మనకి అవన్నీ వివరిస్తారు. మనకి ఇబ్బందికరంగా ఉన్నాయనుకుంటే అవి మనం తర్వాత సపరేట్గా పేపర్ మీద మనం రాసుకుని దుర్గాప్రసాద్ గారి ద్వారా పైకి అట్లా అమరావతి, అటు నుంచి ఢిల్లీకి కేంద్రానికి వెళ్ళేట్టుగా చేసుకుంటే పాస్ అయినాక అయ్యో బాబోయ్ అనే కంటే ఇది మెరుగవుతుంది. అయితే కమిషనర్ గారు దుర్గాప్రసాద్ గారు ఇంకో మాట చెప్పారు, రాష్ట్ర ప్రభుత్వం కూడా రూల్స్ రూపొందిస్తూ ఉంది. అంటే ఇవి అయిపోయినాయి కంటే అవి కూడా దగ్గరలో వస్తాయి నేను అనుకోవటం, మేబీ జనవరి 26లోనే. ఇప్పుడు మేమే మెగా కాన్ఫరెన్స్ పెడతాము, మా పై అధికారులు కూడా వస్తారని చెప్పారు. సరే, ఆ వచ్చేది మనకు ఆయన ముందే తెలియపరుస్తారు ఛాంబర్స్కి, వీళ్ళకి. అప్పుడు మనం తెలుసుకుని ఆ డేట్ కూడా హాజరైతే ఈ కేంద్ర రూల్స్కి సమన్వయం చేసుకునే రాష్ట్ర రూల్స్ ఉంటాయి. అప్పుడు మనం మార్చి 26 అకౌంట్స్లో, ఆర్థిక సంవత్సరం 25-26 అకౌంట్స్లో ఆ చట్టము దాని కింద ఏర్పరిచిన నిబంధనలు అనే రూల్స్, కేంద్రం రూల్స్, రాష్ట్రం రూల్స్ కూడా అమలు పరిచేట్టుగా మన అకౌంట్స్ తయారు చేసుకోవాల్సి ఉంటుంది. దాని మీద మళ్ళీ ఫర్దర్గా ఇంకేం జరిగినా ప్రొఫెషనల్స్ కానీ ఇంకెవరైనా మాట్లాడినా మనకి దాని తగ్గ వివరాలు వస్తాయి. ఈ విషయాలు మీకు తెలియజేసుకున్నాను. 12 జనవరి గుర్తుపెట్టుకోండి, సోమవారం గుడివాడ డివిజన్ రైస్ మిల్లర్స్ అసోసియేషన్ హాల్లో జరిగే అసిస్టెంట్ కమిషనర్ దుర్గాప్రసాద్ గారి సదస్సుకు అందరూ ఆహ్వానితులే. ప్రత్యేకంగా ఎవరినో ఆహ్వానించాల్సిన పని లేదు. అటు యజమాని వ్యాపారం చేసుకునే ఆయన, ఇటు ఉద్యోగస్తుడు, కార్మికుడు, వీళ్ళందరూ కూడా. గుడివాడ ఏఎన్ఆర్ కళాశాలలో సంక్రాంతి సంబరాలు అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సంక్రాంతి విశిష్టత తెలియజేస్తూ విద్యార్థులు పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. పాడి పంటలు ఇళ్లకు చేరే వేళ తెలుగు ప్రజలు అత్యంత వైభవంగా జరుపుకునే సంక్రాంతి పండుగను ముందస్తుగా కళాశాలలో నిర్వహించడం అభినందనీయమని కళాశాల కమిటీ సభ్యులన్నారు. ఈ కార్యక్రమంలో కళాశాల వజ్రోత్సవ కమిటీ చైర్మన్ కొల్లి శ్రీనివాస్, ప్రిన్సిపల్ పీజేఎస్ కుమార్, వైస్ ప్రిన్సిపల్ పద్మజ మరియు కమిటీ సభ్యులు, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.
సార్ కొంచెం ముందుకి సార్ సార్ ఒకసారి చూడండి.
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిపై జగన్ విద్వేష ప్రకటనలు చేయడం దారుణమని ఏపీ కళింగ కార్పొరేషన్ డైరెక్టర్ మజ్జాడ నాగరాజు ఖండించారు. ధనియాలపేటలోని ఆయన కార్యాలయంలో నాగరాజు మీడియాతో మాట్లాడుతూ ప్రజలందరి మద్దతు అమరావతి నిర్మాణం శరవేగంగా జరుగుతుందన్న వేళ జగన్ వ్యాఖ్యలు హాస్యాస్పదంగా ఉన్నాయన్నారు. యావత్ ప్రపంచంలో టాప్ 10 లో ఉన్న అనేక నగరాలు నది తీరాల వెంబడి ఉన్నాయని, విషయం తెలియని వ్యక్తి రాజకీయాల్లో ఉండడం తెలుగు ప్రజల దౌర్భాగ్యమని నాగరాజు అన్నారు. నమస్కారం అండి. వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గత 2 రోజులుగా అమరావతిపై మరలా విషాన్ని జిమ్ముతున్నాడు. అమరావతిపై లేనిపోని అవాకులు చవాకులు తన యొక్క అక్సు తన మనసులో ఏదైతే ఉందో అమరావతి మీద ఫస్ట్ నుంచి అమరావతి రాజధాని మీద ఏదైతే అక్సు పెంచుకున్నాడో ఆ అక్సును మళ్ళీ ఆ విషయాన్ని వెళ్ళగక్కుతున్నాడు. ఈ రోజున అమరావతి నదీ పరివాహ ప్రాంతాల్లో ఉండడం ఏంటి, నదీ పరివాహ ప్రాంతాల్లోని రాజధాని ఏర్పాటు చేయకూడదు, అట్లాగే అమరావతిలో ఎందుకు డెవలప్ అవ్వలేదు, అమరావతిని ఎందుకు డెవలప్ చేయలేదనే ఈ ప్రశ్నలు మరలా ఆయన ప్రస్తావిస్తున్నారు. ఈ రోజున సూటిగా అడుగుతున్న జగన్మోహన్ రెడ్డి, ఏదైనా ఒక ప్రభుత్వం మంచి పని చేసినప్పుడు తర్వాత మరలా ఇంకో ప్రభుత్వం వచ్చినప్పుడు, భవిష్యత్తులో మరలా ఇంకో ప్రభుత్వం వచ్చినప్పుడు దాన్ని కంటిన్యూషన్ చేస్తే అది జరుగుద్ది. మరి 2014 నుంచి 2019 వరకు అమరావతి పనులు ఏ రకంగా జరిగాయి, 2019 నుంచి 2024 వరకు అమరావతి పనులు ఏ రకంగా జరిగాయి, రాజధాని పనులు ఒక్క ఇటుకైనా నువ్వు పెట్టావా అమరావతి రాజధానిలోని? పెట్టలేదు కదా. మరలా 3 రాజధానులని ప్రస్తావన తీసుకొచ్చావు. రాజ్యాంగంలోని రాజధానికి సంబంధించిన ప్రస్తావనే లేదని చెప్పేది నువ్వే. మరలా రాజ్యాంగంలోని 3 రాజధానులు ఎక్కడైనా ప్రస్తావన ఉందా? ప్రపంచ రాజధానిలో ప్రపంచ దేశాల్లో కూడా ఎక్కడ కూడా 3 రాజధానుల ప్రస్తావన అనేది లేదు. ఒకవేళ ఉన్న 1-2 దగ్గర ఉన్న ఫెయిల్యూర్ అయిన సబ్జెక్టు దాన్ని తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్లో పెట్టావు. మరలా ఈ రోజున అమరావతి నదీ పరివాహక ప్రాంతాల్లో ఉండడం ఏంటని ప్రశ్నిస్తున్నావు. ఢిల్లీ రాజధాని ఎక్కడుంది? ఢిల్లీ రాజధాని నదీ పరివాహక ప్రాంతం కాదా? అసలు నదీ పరివాహక ప్రాంతం మన భారతదేశం యొక్క సంస్కృతి ఎక్కడ ఏర్పడింది, మన భారతదేశం యొక్క నాగరికత ఎక్కడ ఏర్పడింది? సింధు నాగరికత అనేది ఎక్కడి నుంచి వచ్చింది? సింధు నదీ పరివాహక ప్రాంతంలో కదా మనకు నాగరికత వచ్చింది. అసలు నీ స్క్రిప్ట్ ఎవడు రాసిస్తున్నాడు? స్క్రిప్ట్ రాసి ఇచ్చినోడికి బుద్ధి లేదా? ఇచ్చిన స్క్రిప్ట్ ఇచ్చినట్టు చదువుతున్నందుకు నీకు బుద్ధి లేదా అని ప్రశ్నిస్తున్నాం. ఈ రోజున నదీ పరివాహక ప్రాంతంలోని అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంటుంది కాబట్టి తక్కువ టైంలోనే అనేది ఎక్కువగా అభివృద్ధి చెందాలంటే నదీ పరివాహక ప్రాంతం అనేది చరిత్ర చెబుతుంది. ఈ రోజున వచ్చి మరలా అమరావతి మీద విషయం కక్కుతున్నావు. నువ్వు అమరావతి రైతుల్ని, అమరావతి రాజధానిని జరగకూడదనే ఉద్దేశంతోనే నువ్వు చేసిన ప్రయత్నాన్ని ప్రజలు ఈ రోజున ఆంధ్ర రాష్ట్రంలో తిప్పు కొడితే 151 సీట్ల నుంచి 11 సీట్లకు వచ్చావు. అయినా నువ్వు బుద్ధి తెచ్చుకోవట్లేదు. అనేక రకాలుగా అవాకులు చవాకులు పేలుతున్నావు. అమరావతి అభివృద్ధి చెందకూడదు. ఈ రోజున అమరావతి మీద ఎందుకు విషయం కక్కుతున్నావు? అమరావతిలోని వేగవంతంగా అన్ని పనులు జరుగుతున్నాయి. రాష్ట్ర ప్రజలు కూడా గమనించాలి. ఇలాంటి సైకో నాయకులు చెప్పే విధానాన్ని 1-2 సార్లు పరిశీలించుకోవాలి. ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలి ప్రజలు. ఎందుకంటే ఇలాంటి నాయకులు మతోన్మతంతో కానీ కులోన్మతంతో కానీ ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టి ప్రజలను దానిలోని భయభ్రాంతులు చేసి అందులో సమ్మిధులుగా వాళ్ళు పావులుగా వాడుకొని వీళ్ళు రాజకీయాన్ని పబ్బం గడుపుకోవడానికి ఇలాంటి నాయకులు తయారవుతారు. ఇలాంటి నాయకుల యొక్క ఆలోచన విధానాన్ని ప్రజలు పూర్తి స్థాయిలో కూడా అర్థం చేసుకోవాలని కూటమి పార్టీ తరఫున కూడా ప్రతి ఒక్కరికి ప్రజలకి సవినయంగా మనవి చేసి అడుగుతున్నా. ఈ రోజున అమరావతిలోని వేగవంతంగా పనులు జరుగుతున్నాయి. ఒక పక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్, అట్లాగే రోడ్లు, అట్లాగే పరిశ్రమలకు సంబంధించినవి, అట్లాగే ప్రభుత్వ కార్యాలయాలకు సంబంధించిన భవనాలు, ఉద్యోగులకు సంబంధించిన భవనాలు, హైకోర్టుకు సంబంధించిన భవనాలు, అట్లాగే పరిపాలనకు సంబంధించిన ప్రతి భవనాల సముదాయం కూడా అమరావతిలో ఏకంగా పనులు జరుగుతున్నాయి. ఇంకా మరో 2వ దఫా కూడా ల్యాండ్ పూలింగ్ కూడా ప్రజలు కూడా స్వచ్ఛందంగా అంగీకరించడం జరిగింది. వీటినన్నింటిని కూడా జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి జీర్ణించుకోలేకపోతున్నాడు. ఎందుకంటే ఇవన్నీ కూడా అమరావతి రాజధానిలో కానీ ఇవన్నీ జరిగితే రేపొద్దున్న ఈ సైకో పార్టీ ఏదైతే వైసీపీ పార్టీ అనేది ఉందో భవిష్యత్తులో ప్రజల్లోని మన్ననలు పొందలేదు, ప్రజల దగ్గర గెలవలేదు, రేపొద్దున భవిష్యత్తులో అధికారాన్ని కూడా చేపట్టదనే ఉద్దేశంతోనే జగన్మోహన్ రెడ్డి కుట్రలకు కుతంత్రాలకు మరి ఈ రకంగా తెరలేపారని ప్రజలకు తెలియజేస్తూ ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని, అట్లాగే ప్రతి కూటమి నాయకుడు కూడా ఇది ప్రజల్లోకి తీసుకెళ్ళాలి. అమరావతిలో ఎంత అభివృద్ధి చెందుతుంది కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత, అట్లాగే నరేంద్ర మోడీ గారి కానీ సహకారంతో, కేంద్ర ప్రభుత్వం యొక్క సహాయ సహకారాలతోని మరి ఈ రోజున అమరావతి వేగంగా అభివృద్ధి చెందుతుంది.
దీన్ని చూసి సహించలేని వ్యక్తి ఎవరైనా, నిద్రపట్టిన వ్యక్తి ఎవరైనా ఉన్నాడు అంటే అది ఒక్క జగన్మోహన్ రెడ్డి, వైసీపీ పార్టీ నాయకులని తెలియజేసుకుంటున్నాను. ప్రతి ఒక్కరు కూడా ఈ విషయంపై దృష్టి పెట్టి ప్రతి దాంట్లో కూడా, ప్రతి విషయంలో కూడా మరి అవాస్తవాలను వాస్తవాలుగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి కూటమి నాయకులందరూ కూడా సంసిద్ధంగా ఉండి ఇతని యొక్క విమర్శలను తిప్పుకొట్టాలని ప్రతి ఒక్కరు కూడా తెలియజేసుకుంటూ, ప్రజలు ఈ అబద్ధపు ప్రచారాన్ని నమ్మొద్దని మరొకసారి సవినయంగా తెలియజేసుకుంటున్నారు. గుడివాడ టిట్కో కాలనీలో కాలనీ వాసులకు కనీస మౌలిక వసతులు ఏర్పాటు చేయాలని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఆర్సీపీ రెడ్డి డిమాండ్ చేశారు. గుడివాడ సిపిఎం కార్యాలయంలో ఆర్సీపీ మీడియాతో మాట్లాడుతూ బ్యాంక్ రుణం పూర్తి కాకముందు కాలనీలోని గృహాలు చెదలు బట్టి శిథిల వ్యవస్థకు చేరుకున్నాయని ఆగ్రహం వ్యక్తం చేసిన ఆర్సీపీ రెడ్డి పలు అంశాలపై మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ నాయకుడు సమరం తదితరులు పాల్గొన్నారు. గుడివాడ పట్టణానికి టిట్కో ప్రాజెక్టు ప్రతిష్టాత్మకంగా తీసుకురావటం జరిగింది. సుమారు 8,912 ఇళ్లు ఆ రోజు శాంక్షన్ అయింది. దాంట్లో కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం సబ్సిడీలతో కూడా కలిపి టిట్కో ప్రాజెక్టు ప్రారంభించారు. కానీ గుడివాడ పట్టణంలో టిట్కో ప్రాజెక్టు ప్రారంభించి సుమారు 9 ఏళ్లు దాటిపోయింది. అంతకుముందు టీడీపీ ప్రభుత్వంలో అది ప్రారంభించారు. చివరిలో 3,500 ఇళ్ళు కన్స్ట్రక్షన్ చేశారు. మౌలిక వసతులు లేక ఆ ఇళ్ళు డిస్ట్రిబ్యూషన్ కాగా ఆగిపోయింది. తర్వాత వచ్చిన ప్రభుత్వం, జగన్ ప్రభుత్వంలో సుమారు 1,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మౌలిక వసతులు ఏర్పాటు చేశారు. ఆ మౌలిక వసతులు కూడా అరకరగా కొన్ని మౌలిక వసతులు ఇప్పటికీ పెండింగ్ ఉన్న పరిస్థితి ఉంది. దాంట్లో ప్రధానమైంది వాటర్ సమస్య. వాటర్ ట్యాంకు కట్టారు కానీ ఎక్కడి నుంచి వాటర్ ఇవ్వాలి ట్యాంకుకి అనేది సరైన ప్రణాళిక లేక బోర్లు వేసి ఆ ట్యాంకు ద్వారా నీళ్లు నింపి ఇస్తూ ఉన్నారు. అలాగే అది 10 ఏళ్ళు అయిపోవటం వల్ల చాలా ఇళ్ళు పాడైపోయే పరిస్థితి. ఎందుకంటే ఆ ఇళ్ళ చూస్తే పైన అప్స్టైర్లన్నీ ఖాళీ ఉన్నాయి. 3వ ఫ్లోర్లు, ఏదో 1వ ఫ్లోరు 2వ ఫ్లోర్లోనే జనం నివసిస్తున్నారు. పై 3వ ఫ్లోర్లు అయితే అసలు జనం ఎక్కట్లా. అంత ఎత్తు మేము ఎక్కలేమనే పరిస్థితిలో ఉన్నారు. ఇప్పటికీ సుమారు గత వైసీపీ ప్రభుత్వంలో డిస్ట్రిబ్యూషన్ జరిగిన ఇంకా సుమారు 1,500-1,600 ఫ్లాట్లు ఇంతవరకు అవ్వలేదు. ఈ మధ్య అసలు దాని ప్రాసెస్ ఏంటని మేము సిపిఎం పార్టీగా పదే ఒత్తిడి చేస్తే కమిషనర్ చెప్పింది ఏంటంటే దాంట్లో కొన్ని రిజిస్ట్రేషన్లు అవ్వలేదు, కొన్ని మార్ట్గేజ్ అవ్వలేదు, కొన్ని కొద్దిగా క్యాన్సిల్ చేసాం. ముందు ఇమీడియట్లీ మార్ట్గేజ్ రిజిస్ట్రేషన్లు అయితే ఇస్తామని చెప్తున్నారు. కానీ బ్యాంకుల దగ్గర దాన్ని తాకట్టు పెట్టి బ్యాంకుల దగ్గర మొదటి ఇన్స్టాల్మెంటు 3 లక్షల రూపాయలు సుమారు బ్యాంకుల దగ్గర నుంచి రుణాలు తీసేసుకున్నారు టిట్కో వాళ్ళు. కానీ ఆ ఇళ్ళకి తాళాలు ఇవ్వట్లా. తాళాలు ఇవ్వకపోతే బ్యాంకు రుణం శాంక్షన్ అయింది కాబట్టి నువ్వు తక్షణం రుణం కట్టని వాళ్ళ బ్యాంకు వాళ్ళు ఫోన్లు చేస్తున్నారని చాలామంది చెబుతూ ఉన్నారు. కానీ ఇక్కడ మాత్రం ఇప్పటికే దగ్గర 2 సంవత్సరాలు అవుతున్న టీడీపీ వచ్చిన తర్వాత ఆ టిట్కో కాలనీలో ఉన్న సమస్యలు ఏమీ పరిష్కారం చేయట్లా. అసలు ఆ లబ్ధిదారులుగా ఇళ్ళు వచ్చే దాంట్లో కానీ ఆ 1,500 ఫ్లాట్లో కానీ కొంతమంది అసలు ఫ్లాట్లు తీసుకున్న తాళాలు వేసిన పరిస్థితి. నీళ్లు పరిపూర్తమైన నీళ్లు కానీ అక్కడ ఏమైనా కమ్యూనిటీ హాల్ కానీ లేకపోతే అంగన్వాడీ కేంద్రం కానీ ఏదో దాని మీద ఒక పోలీసు వాళ్ళు మాత్రం ఒక బీట్ కింద ఒకటి షట్టర్ లాగా వేసారు. పోలీస్ స్టేషన్ కట్టడం కానీ లేకపోతే అక్కడ అలాట్మెంట్ కానీ టవర్స్ కూడా లాగని పరిస్థితి. మన రెగ్యులర్ బిఎస్ఎన్ఎల్ కానీ మిగిలిన టవర్స్ కూడా ఫోన్లు లాగని పరిస్థితి. ఇవే కాదు, ప్రధానమైంది అన్ని వేల మందికి ఇచ్చిన ఇళ్లలో శ్మశానానికి సైట్ అలాట్ కాల, డంపింగ్ యార్డ్కి సైట్ అలాట్ కాల, ఇలాంటి అనేక సమస్యలు అక్కడ ఉన్నాయి. కానీ ఇప్పుడు నిన్న ఎవరో మేము మీడియాలో చూస్తే టిట్కో కాలనీలో ప్రజలు రాకోకుండా ఏదో భయపెడుతున్నారు ప్రతిపక్ష పార్టీ అన్నట్టు ప్రచారం చేస్తున్నారు. వాస్తవం అది కాదు. అక్కడ మౌలిక వసతుల్లో చాలా విషయాలు ఉన్నాయి. ఇప్పటికే అక్కడ పారిశుద్ధ్యానికి కూడా ఇంతవరకు వర్కర్స్ని కేటాయించాల. ఏదో టెంపరీగా
ఒక 15 మందిని ఎవరో పెట్టుకుని టెంపరీ చేస్తున్నారన్నారు. అది కూడా తక్కువ జీతాలు ఇచ్చి అక్కడ పారిశుద్ధ్య వాళ్ళతో పనిచేపిస్తున్నారు. కాబట్టి ఇప్పటికైనా ఈ టిట్కో కాలనీ సమస్యల్ని ప్రత్యేకంగా తీసుకుని ఇక్కడ ఉన్న అధికార పార్టీ ఎమ్మెల్యే గారు టిట్కో కాలనీలో సమస్యల పరిష్కారానికి కృషి చేయాలి. లేకపోతే అది పాడైపోతుంది. ఇప్పుడే ఒక ఆయన వచ్చి నా ఇల్లు ఇలా పాడైపోయింది, నాకు ఇల్లు అలాట్ కాలేదు, ఓ పక్కన బ్యాంకు రుణం ఇమ్మంటున్నాడు, రెండో పక్కన ఎంఓడి చేయమంటున్నారు, ఇలా బాధలు పడే పరిస్థితి ఉంది. అవి కూడా నడవట్ల నత్తనడకన. లేకపోతే రోజు ప్రతి వారం మీ సేవ మీ స్పందన కింద పెడుతున్నారు. నెల రోజుల్లో ఎన్ని టిట్కో కాలనీలో వచ్చిన సమస్యల మీద ఈ మధ్య అర్జీలు కూడా తీసుకున్నారు. ఎన్ని సమస్యలు పరిష్కరించారు? పరిష్కారానికి మార్గం ఏంటి? ఎక్కడ ఉందో పెండింగు? అటు బ్యాంకులు మిగిలిన రిజిస్ట్రేషన్ ఎంఓడీలు చేసుకుని రుణం ఇస్తుందా? ఆ రుణాలు తెచ్చి తాళాలు వీళ్ళకి ఇస్తున్నారంటే ఏమి ఎక్కడ చేసిన గొంగలు అక్కడే ఉంది. కాబట్టి అక్కడ ఉండే సమస్యల మీద ఎమ్మెల్యే గారు దృష్టి పెట్టి టిట్కో కాలనీలో సమస్యలన్నీ తక్షణం పరిష్కరించాలి. పరిష్కరించకపోతే పేరుకుపోతున్నాయి, సంవత్సరాలు నడుస్తున్నాయి, పాడైపోతున్నాయి. అక్కడ మొత్తం ఆ పైపులు గీపులు కూడా జనాలు ఇళ్లలో కరెంటు వైర్లు కూడా గతంలో ఎత్తుకుపోయారని రకరకాల చెప్పిన పరిస్థితి ఉంది. కాబట్టి ఇప్పటికైనా టిట్కో కాలనీ సమస్యల్ని పరిష్కరించడానికి ఎమ్మెల్యే గారు ప్రత్యేక దృష్టి పెట్టి మున్సిపల్ అధికారులు కూడా జోక్యం చేసుకుని దాన్ని ఇమీడియట్లీ అక్కడ ఉన్న అన్ని సమస్యలు పరిష్కారం చేయాలి. దాంట్లో ప్రధానమైంది శ్మశాన వాటిక కూడా స్థలం కేటాయించాలి. అలాగే ఇంకా స్కూల్స్కి కావాల్సినవి అక్కడ మౌలిక వసతుల విషయంలో సరైన చర్యలు చేపట్టాలి. అట్లాగే మెడికల్ కూడా ఇప్పుడు పెద్ద సమస్య. అక్కడి నుంచి గుడివాడ పట్టణంలోకి రావాలి అంటే గేట్లు ఇవన్నీ దాటుకుని వచ్చే పద్ధతిలో కూడా ఇబ్బందులు ఉన్నాయి. కాబట్టి పోలీసుది ఎట్టా ఇది పెట్టారో అక్కడ మెడికల్గా కూడా ఎక్కడో ఒకసారి రూమ్ ఏదో ఒకటి తీసుకుని అక్కడ ఒక డాక్టర్ని ఒక ఏఎన్ఎంఎల్ని అలాట్ చేస్తే మెడికల్ సమస్యలు కూడా ఇబ్బందులు ఏదైనా సడన్గా ఆరోగ్యం తేడాలు వచ్చినా వాళ్ళని కాపాడడానికి ఉంటుంది. ఈ రెండు తక్షణం చేయాలి. గుడివాడ టిక్కో హౌస్ కాలనీలో అన్ని సదుపాయాలు ఉన్నాయి. ప్రజల్ని రానివ్వకుండా ప్రతిపక్షాలు ఇబ్బంది పెడుతున్నాయని నిన్న మీడియాలో చూడడం జరిగింది. సంక్రాంతి పేరుతో ఆటల పోటీలు నిర్వహించి అక్కడ పెద్ద ఎత్తున మౌలిక వసతులు ఉన్నాయని పదే చెబుతున్నారు. కానీ ఏమాత్రము అక్కడ పారిశుద్ధ కార్యక్రమాలు కానీ ఏదో డ్రైనేజీ వ్యవస్థ కానీ సరిగ్గా లేదు. ఏదో ఫ్లాట్లలో ఆ చెత్త పేరుకుపోయి లేదా డ్రైనేజీలు నిండిపోయి ఆ కింద ఫ్లాట్లు ఏవైతే ఉన్నాయో వాటిలో నీరు చేరి వాసన వచ్చే పరిస్థితులు కూడా ఉన్నాయి. మరి ముఖ్యంగా ఏదైతే ఆ వాటర్ అనేది పెద్ద సమస్యగా ఉంది. ఈ పండగ దృష్ట్యా కూడా వాటర్ అనేది రెగ్యులర్గా ఉండాలి, కానీ రోజు డే బై డే ఇవ్వటం వల్ల దాని సమస్యగా ఉంది. ఇంకా ఏంటంటే ముఖ్యంగా చదువుతున్నారు, మేము అన్ని వసతులు కల్పించామంటున్నారు. ఏ వసతులు కల్పించారో అర్థం కాదు. బస్సు ఒకటికి పిల్లలకి స్కూల్కి వెళ్ళాలన్నా లేదా కాలేజీలకు వెళ్ళాలన్నా నాకు ఇబ్బందులు పడుతున్నారు. గేట్ల సమస్య. ఇంకోటి అక్కడ చెప్పారు అక్కడ అన్ని వసతులు ఉన్నాయని. ఏ వసతులు ఉన్నాయి? పాఠశాలకు వెళ్ళాలంటే ఇక్కడ నుంచి గుడివాడ రావాల్సిన పరిస్థితి, మధ్యలో గేట్ల సమస్య ఉంది. అక్కడ పాఠశాలను ఏర్పాటు చేయాలి, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఏర్పాటు చేయాలి. వీటితో పాటు అక్కడ పిల్లలకు ఆహ్లాదకరమైన ఆట స్థలం కూడా ఏర్పాటు చేయాలని సందర్భం కోరుతున్నాము. మరి ముఖ్యంగా అక్కడ వ్యక్తులు ఎవరైనా చనిపోతే ఇతర ప్రాంతాలకు వెళ్తున్నారని ఇక్కడ శ్మశాన వాటికి కూడా స్థలం కేటాయించలేని పరిస్థితి. అది కూడా కేటాయించాల్సిందిగా కోరుతున్నాము. గుడివాడ ఏజీకే మున్సిపల్ పాఠశాలలో సంక్రాంతి సంబరాలు శుక్రవారం సాయంత్రం ఘనంగా నిర్వహించారు. సంక్రాంతి సెలవులు రావడంతో పాఠశాలలో ముందస్తుగా సంక్రాంతి సంబరాలు నిర్వహించి తెలుగువారి సంప్రదాయ పండుగ సంక్రాంతి విశిష్టత విద్యార్థులకు తెలియజేయడం జరిగిందని పాఠశాల హెచ్ఎం ఎం నరేంద్రబాబు అన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్టీయూ నాయకులు చంద్రశేఖర్ మరియు ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు.
ఈరోజు ఏజీకే మున్సిపల్ హై స్కూల్ గుడివాడలో ముందస్తు సంక్రాంతి సంబరాలు జరపడం జరిగింది. ఎందుకంటే పాఠశాలలో చదివే విద్యార్థులు అందరూ కూడా సంక్రాంతి పండగ పాఠశాలలో ఉండరు, అందరూ కూడా ఇళ్లలో ఉంటారు. మరి వాళ్ళు ఇంటి దగ్గర సంక్రాంతి పండుగ జరుపుకుంటూ ఉంటారు. కాబట్టి ఇంటి దగ్గర ఏ విధంగా అయితే సంక్రాంతి పండుగను అనుభవిస్తారో ఆ యొక్క అన్నీ కూడా మరి సెలవుల్లో ఉంటారు. కాబట్టి ముందస్తుగా రేపటి నుంచి పాఠశాలకు సంక్రాంతి సెలవులు కాబట్టి అందుకని ముందస్తుగా సంక్రాంతి సంబరాల పేరుతో ముఖ్యంగా గుడివాడ ఏజీకే స్కూల్లో గత 4-5 సంవత్సరాల నుంచి కూడా మరి ఇదే రోజున సంక్రాంతి సెలవులు ఇవ్వడానికి ముందు రోజుగా మరి సంక్రాంతి సంబరాలు అని చెప్పి పెట్టుకుని మరి పెద్దలు ఏదైతే మనకి ముందు నుంచి కూడా ఈ పండగ సందర్భంగా మరి సంస్కృతి సంప్రదాయాలు పెట్టారో అదేవిధంగా చెప్పడం, మరి అదేవిధంగా వాళ్ళందరికీ కూడా కో-కరిక్యులర్ యాక్టివిటీస్ సాంస్కృతిక మరి నృత్యాలు కానివ్వండి, మరి అలాగా వాళ్ళు వేసేటువంటి కొన్ని మరి వాళ్ళ చక్కటి పిల్లలందరూ కూడా వాళ్ళ కోలాట నృత్యం అద్భుతంగా ప్రదర్శించారు. మరి అదేవిధంగా హరిదాస్ వేషాలు, మరి పక్కన చిన్నపిల్లలకి మరి భోగిపళ్ళు పోయటం, ఇటువంటివన్నీ కార్యక్రమాల ద్వారా పిల్లలకు కూడా మన యొక్క భారతదేశ సంస్కృతి సంప్రదాయాలు మనం ఏం చేయాలి, పెద్దలు కూడా వాళ్ళకి మన ఇంటి దగ్గర ఏం చెబుతున్నారో మనం కూడా మరి పండగప్పుడు ఏం చేయాలనే దాని మీద ఒక అవగాహన రావడం కోసం ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు విద్యార్థులు అందరూ కూడా చాలా చక్కగా మమేకమయ్యి మరి సంక్రాంతి సందడిని సంబరంగా గడిపారు. ఇప్పుడే మరి చక్కటి భోగి మంట కూడా వేసాం. అది మరి అలాగే పిల్లలు సంక్రాంతి పండగ భోగి మంటలు ఎందుకు వేస్తారు, మొదటి రోజు మరి భోగి పండుగ, రెండవ రోజు సంక్రాంతి, మూడో రోజు కనుమ గురించి కూడా ఆ విశిష్టతలు కూడా 6వ తరగతి పిల్లలు కూడా మరి ఇక్కడ ఉన్నటువంటి పిల్లలు అందరూ కూడా చెప్పడం జరిగింది. సరే, ఈరోజు రేపటి నుంచి విద్యార్థులకి సంక్రాంతి సెలవులు వస్తున్నారు కాబట్టి సంక్రాంతి యొక్క ప్రాముఖ్యత ఏంటి, సంక్రాంతి రోజున ఎటువంటి కార్యక్రమాలు చేస్తారనేటువంటిది మొత్తం కూడా ఈరోజు మేము కోడి పందాలు అవ్వచ్చు, లేకపోతే భోగి మంటలు అవ్వచ్చు, అట్లాగే పిల్లలకి చిన్న పిల్లలకి భోగి పడులు వేయటం, ఇట్లా ఏవైతే సంక్రాంతికి సంబంధించి మనం ఏ విధమైతే ఆచార సాంప్రదాయాలు పాటించి దాని యొక్క ప్రాముఖ్యతను మేము స్కూల్లో అందరూ కూడా విద్యార్థులకు ఈరోజు తెలియజేయడం జరిగింది. అందరు విద్యార్థులు మంచి ఉత్సాహంగా పాల్గొన్నారు. వాళ్ళు కూడా సంక్రాంతి యొక్క ప్రాముఖ్యతని చక్కగా తెలుసుకోవటం అనేది జరిగింది. బాలల అపహరణకు పాల్పడుతున్న నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మచిలీపట్నం పోలీస్ స్టేషన్ లో నిర్వహించిన సమావేశంలో డీఎస్పీ రాజా ఈ ఘటనకు సంబంధించిన వివరాలు వెల్లడించారు. కేసు వివరాలను ఆయన సవివరంగా తెలిపారు. ఇక కిడ్నాపర్లను పట్టుకోవడంలో చాకచక్యంగా వ్యవహరించిన సిబ్బందిని డీఎస్పీ రాజు అభినందించారు.
మీ తుమ్మ ప్రసాద్ శ్రీనాథ్ అనే అతను ఎక్స్పాండింగ్ లో ఉన్నాడు. మీకు ప్రెస్ నోట్ లో ఇచ్చాను క్లియర్ గా. కందుల ఏడుకొండలు, తుమ్మ ప్రసాద్, శ్రీనాథ్ అని చెప్పేసి అక్కడ బాతుల దగ్గర ఉన్న అతను శ్రీనాథ్ అనే అతను ఎక్స్పాండింగ్ లో ఉన్నాడు. అతను కూడా పట్టుకొస్తాము. ఇక్కడ నుంచి పంపించిన మాత్రం కందుల ఏడుకొండలు, తుమ్మ ప్రసాద్. వీళ్ళు మన మచిలీపట్నం వాళ్ళే. ఎంత కమ్మారు అనేది వాళ్ళ అగ్రిమెంట్ ఇంకా మేము ఆ లోతులో వెళ్ళలేదు. ఎందుకంటే శ్రీనాథ్ అనే అతను మెయిన్ అక్కడ ఎగ్యూజర్, అతను ఎక్స్పాండింగ్ లో ఉన్నాడు. అతను దొరికిన తర్వాత వీళ్ళ కొడుకే యాక్చువల్ గా అక్కడ కూడా చేసి వాళ్ళ కొడుకే డబ్బులు ఇస్తాడు. ఎంత ఇస్తాడు అనేది ఇంకా చెప్తాను నేను వీడియో. మైగ్రెంట్లే, సంచార జీవులు వీళ్ళంతా, సంచార జీవులు. ఇద్దరు ఆడపిల్లలను కూడా ముందే తీసుకెళ్దాం. మనకు వచ్చింది కంప్లైంట్ 10 సంవత్సరాల బాలుడు గురించి. అక్కడికి వెళ్ళి చూస్తే ఇద్దరు ఆడపిల్లలు కూడా బాలబాలికలు ఇక్కడ. అది దాన్నంతా వెరిఫై చేయడానికి మళ్ళీ కస్టడీలో తీసుకుంటాము. 24 hours లో మనం ప్రొడ్యూస్ చేయాలి కాబట్టి మనం రిమాండ్ పెడతాము. మళ్ళీ పోలీస్ కస్టడీ తీసుకొని ఇప్పటికైతే 3 దొరికారు మనకి. ఇంకా ఎవరన్నా తీసుకెళ్లారా ఏంటి అనేది కూడా విచారిస్తాం ఖచ్చితంగా. చిన్నాపురంలో మైగ్రెంట్ పేరెంట్స్ అని చెప్పేసి అన్నారు. సంచార ట్రేస్ అవ్వలేదు, వాళ్ళ పేరెంట్స్ ట్రేస్ అవ్వలేదు. ట్రేస్ అయ్యేదాకా చిల్డ్రన్ హోమ్ కి ఇచ్చాము. ఆ తర్వాత ఫైనలైజ్ అయిన తర్వాత వాళ్ళ తల్లిదండ్రులకు అప్పచెప్పడమా లేకపోతే వాళ్ళ స్తోమత లేకపోతే అక్కడే చదివించడమా చేస్తాం. వాళ్ళు అదే చెప్తున్నారు. ఇక్కడ కోనేరు సెంటర్ లో ఉంటే మమ్మల్ని ఇలా చాక్లెట్లు బిస్కెట్లు ఇస్తామని చెప్పేసి అని ఎంటైజ్ చేసి తీసుకెళ్లారని చెప్పేసి చెప్తారు. December 18, 2025 ఒక బాలుడు, ఒక 10 సంవత్సరాల బాలుడు మిస్ అయ్యాడని చెప్పేసి అని వాళ్ళ తల్లిదండ్రులు వచ్చేసి మనకి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఎప్పుడు మిస్ అయ్యారని అడిగితే 6వ తారీఖునే మిస్ అయ్యారు. 50 రూపాయలు తీసుకొని కోనేరు సెంటర్ లో బుక్స్ కొనుక్కోవడానికి వెళ్ళారు. అక్కడ నుంచి మిస్ అయ్యారని చెప్పేసి చెప్పడం జరిగింది. అన్ని రోజులు గ్యాప్ రావటం, మనకి బాలుడు మిస్ అయిన తర్వాత అక్కడ సీసీటీవీ ఫుటేజ్ కూడా ఒక 1 week 2 weeks ఉండటం, అప్పటికే అది కూడా ల్యాప్స్ అయిపోవటం వల్ల మనకి ఈ కేసు ఛాలెంజింగ్ గా మారింది. అయితే ఇందులో ఈ బాలుడు మిస్ అయిన దాంట్లో మనం ప్రత్యేక ఎస్పీ గారి డైరెక్షన్స్ ప్రకారం ప్రత్యేక బృందాలుగా ఏర్పడి నగరంలో ఉన్న సీసీటీవీ కెమెరాలని మొత్తాన్ని జల్లెడ పట్టి ఎక్కడైనా ఎవిడెన్స్ దొరుకుతుందని చెప్పి చూడటం జరిగింది. దానిలో భాగంగా ఆ రోజు ఆ బాలుడు మిస్ అయిన టైంలో అక్కడ ఒక బైక్ మీద తిరుగుతున్న 2 వ్యక్తుల్ని మేము గమనించడం జరిగింది. వాళ్ళని సస్పెక్ట్ చేయడం జరిగింది. వీళ్ళని తీసుకెళ్ళి ఉంటారా అని చెప్పేసి. ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆ బైక్ నంబర్ ద్వారా ఆ సస్పెక్ట్ ని తీసుకొచ్చి విచారించగా అతను ఆ బాలుడిని తీసుకెళ్లి నంద్యాల పక్కన ఉన్న అన్నవరం అనే విలేజ్ లో బాతులు కాస్తూ ఉంటారు కదండి, వాళ్ళకి ఇతను అమ్మేయటం జరిగింది. ఆ అమ్మేయటం జరిగింది. ఆ తర్వాత అతను మళ్ళీ వెళ్ళిపోయాడు, అక్కడ నుంచి పారిపోయాడని చెప్పడం జరిగింది. వెంటనే మనం ఈ బృందాలుగా ఏర్పడి వెంటనే అక్కడికి అన్నవరం పంపించేసి చూస్తే ఆ బాలుడితో పాటు 2 బాలికలు కూడా అక్కడ ఉన్నారు. తర్వాత అతను ఫోన్ వెరిఫై చేస్తే వీళ్ళందరికీ సంఖ్యలు వేసి బంధించడం, వాళ్ళని నిర్బంధించడం, వాళ్ళని పెయిన్ గురి చేయడం, ఇవన్నీ కూడా మనం ఎవిడెన్స్ లో తీసుకురావడం జరిగింది. అయితే వీళ్ళు ఏం చేస్తున్నారు అంటే, ఇక్కడ ఎవరైతే తల్లిదండ్రులు కొంచెం వీకర్ సెక్షన్ అయి ఉంటారో, పేదవారు అయి ఉంటారో, వాళ్ళ పిల్లల్ని తీసుకెళ్లిపోయి అక్కడ బాతులు కాయటానికి అమ్మేసుకొని ఆ డబ్బులతో వీళ్ళు జీవనం కొనసాగిస్తున్నారు. ఇది హ్యూమన్ ట్రాఫికింగ్ కిందకు వస్తుంది, స్లేవరీ కిందకు వస్తుంది. కాబట్టి ఆ సెక్షన్స్ వేసాము. అయితే ఆ బాలబాలికలు ఎవరైతే ఉన్నారో, 2 బాలికలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ అమ్మా నాన్న మేము ఇంకా ట్రేస్ చేయలేదు. చిన్నాపురంలో ఉన్నారని చెప్పేసి నేను తెలిస్తే చిన్నాపురం కూడా వెళ్ళాము. వాళ్ళు మైగ్రెంట్ మదర్స్ పేరెంట్స్ కాబట్టి వాళ్ళు అక్కడ నుంచి కూడా వెళ్ళిపోవడం జరిగింది. అయితే 2 బాలికలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని మేము హోమ్ కప్పచెప్తున్నాం, చిల్డ్రన్ హోమ్ కప్పచెప్తున్నాం. అలాగే బాలుడు ఎవరైతే దొరికారో అతన్ని మాత్రం వాళ్ళ తల్లిదండ్రులకు అప్పచెప్పడం జరుగుతుంది. దయచేసి వీళ్ళు ఇటువంటి బాలబాలికలు ఎవరైతే మిస్ అయ్యి ఉన్నారో వాళ్ళ తల్లిదండ్రులు కూడా అప్పీల్ చేస్తున్నాను, దయచేసి పోలీస్ వారిని సంప్రదించండి. వాళ్ళకి సరైన చదువు చెప్పే వరకు ఎస్పీ గారు, కలెక్టర్ గారు ఖచ్చితంగా ఏదో ఒక హోమ్కి కానీ దేనికో దానికి పంపిస్తారు, మన దగ్గర అంత స్తోమత లేనప్పుడు. సో తల్లిదండ్రులుగా మన బాధ్యత నిర్వర్తించలేనప్పుడు కనీసం గవర్నమెంట్ కూడా బాధ్యత తీసుకోవడం రెడీగా ఉంది. కాబట్టి మీరు పోలీసులను అప్రోచ్ అయ్యి మీ పిల్లలకి ఏదైనా జరిగి మిస్ అయితే మాత్రం ఖచ్చితంగా మాకు సమాచారం ఇస్తే మేము ట్రేస్ చేసి పట్టుకొస్తామని చెప్పేసి చెప్తున్నాము. ఈ కేసులో పర్టికులర్గా ప్రొబేషనరీ ఎస్ అయిన మల్లికాసులు ఆ సీసీటీవీస్ అన్ని ఎవిడెన్స్ అవన్నీ వెరిఫై చేసి ఆ ఎగ్జాక్ట్గా ఆ బండి నంబర్ని ట్రేస్ చేయగలిగారు. సో అతన్ని అభినందిస్తున్నాను. దాంతోపాటు క్రైమ్ టీమ్ లీడ్ చేసిన ఎస్ఐ ప్రభాకర్ యాజ్ వెల్ as ఏఎస్ఐ శ్రీనివాస్ కూడా అభినందిస్తున్నాను. ఇటువంటి కేసులు మేము త్వరలోనే ఇంకా ఛేదిస్తామని చెప్పేసి విన్నవించుకుంటున్నాను. థ్యాంక్ యూ.
గుడివాడ వికాస్ రెయిన్బో పాఠశాలలో సంక్రాంతి సంబరాలు ఘనంగా నిర్వహించారు. పాఠశాల ఉపాధ్యాయులు విద్యార్థులతో కలిసి భోగి మంటలు వేసి సరదాగా కోడిపందాలు, గంగిరెద్దులాట, హరిదాసు ప్రదర్శనతో ఆనందోత్సాహాలతో గడపడం జరిగిందని పాఠశాల ప్రిన్సిపల్ పుట్టి రామచంద్రశేఖర్ అన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. మేడం ఫోటో
ఫోటోలు కూడా మధ్యలో తీస్తా ఉండాలి. బులెటిన్ ముగించే ముందు మరొకసారి ముఖ్యాంశాలు. గుడివాడ రూరల్ నందివాడ మండలంలో విలేజ్ హెల్త్ క్లినిక్ల నిర్మాణానికి శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే వెనిగండ్ల రాము. గ్రామీణ ప్రాంతాల్లో వైద్య సేవలను మరింత చేరువ చేసేందుకు కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందన్న ఎమ్మెల్యే. గుడివాడ పట్టణంలోని విద్యా సంస్థల్లో అత్యంత వైభవంగా జరుగుతున్న సంక్రాంతి సంబరాలు. సంక్రాంతి సోమును ఉట్టిపడేలా వేడుకల్లో సందడి చేసిన విద్యార్థులు. గుడివాడలో ఈ నెల 19 నుంచి జాతీయ బాలికల కబడ్డీ పోటీలు ప్రారంభం. పోటీల లోగో ప్రచార పోస్టులు ఆవిష్కరించిన ఎమ్మెల్యే రాము. గుడివాడ ప్రజలందరూ జాతీయ స్థాయి పోటీల్లో విజయవంతం చేయాలన్న ఎమ్మెల్యే రాము.